గుడ్డు లేదు. గుడ్డు లేకపోతే నేను బిర్యానీ గుడ్డు. ఉల్లిపాయలు లేదు, నిమ్మకాయలు లేవు. అంటే రేపు పొద్దున్న నుంచి ఇలాగేస్తారు, చేతులు ఇస్తారా? బిర్యానీ పోస్తాను అంటే ఉల్లిపాయలు కాస్ట్ ఎక్కువ, అంటే ఉల్లిపాయలు కాస్ట్ ఎక్కువ అయితే ఉల్లిపాయలు తీసేస్తారా? రేపు బాస్మతి కాస్ట్ అయితే బాస్మతి తీసేస్తారా? గూగుల్, స్విగ్గీ అండ్ ఇన్స్టాగ్రామ్ పోల్స్ అన్నిటి నుంచి వచ్చిన రెస్పాన్సెస్ ని బేస్ చేసుకొని ఇంట్లోనే కూర్చొని స్విగ్గీలో ఆర్డర్ పెట్టి టాప్ 5 బిర్యానీస్ తెప్పించాం. సో ఇప్పుడు మేము ఈ 5 బిర్యానీస్ టేస్ట్ చేసి ఒక్కొక్కరికి ఏ ఒపీనియన్ ఉందో ద బెస్ట్ బిర్యానీ మీ ముందు ఉంచుతాం. లెట్స్ సీ, చూద్దాం, టేస్ట్ చేసి తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు వైరలీ ఫుడ్. నేను మీ రోహిత్. నేను మీ అకల్వాండ భార్గవ్. నేను మీ అమర్. అసలు మన వైరల్ ఫుడ్లో ఏ వీడియో పోతలేదు రోహిత్, నాకు చిరాకు వస్తుంది. మనకి ఏమన్నా అంటే ఎంత మంచిగా తేనెటీగలతో కుట్టించుకొని మరి వీడియోలు చేస్తున్నాము, విజయవాడ పోతున్నాము, గుంటూరు పోతున్నాము, నెల్లూరు పోతున్నాం, ఒక్క వీడియో పోతలేదు మనకి. ఈ వీడియో పోతుంది బ్రో, ఈ వీడియో పోతుంది. ఎందుకు పోతుంది అంటావు? అంటే నేను కొత్తగా వచ్చాను కదా, మేబీ అయి ఉండొచ్చు. లక్కీ బాయ్ వచ్చాడు అనమాట. సో ఆ లక్కీ ఎట్లా కుదురుతుందో చూద్దాం. సో మన ముందు ఏమేమి ఉన్నాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మెఫిల్ ఉంది, అండ్ మనము పోల్ నుంచి తీసుకున్నాము, గూగుల్ రివ్యూస్ నుంచి తీసుకున్నాం అన్నాం కదా. సో మొత్తం టోటల్ ఎన్ని పోల్స్ వచ్చినాయో, ఎంతమంది రెస్పాన్స్ చేస్తారో చెప్తాను ఫస్ట్ గా. సో మొత్తం మనం 6 hours అయింది ఇప్పటికి పోల్ పెట్టి. ఓకే, 383 రెస్పాన్సెస్ అయితే వచ్చినాయి. వాటిల్లో ఫస్ట్ గా ఉంది ఎన్ని ఓట్స్ వచ్చినాయి అంటే మెఫిల్ కి 75 ఓట్స్ వచ్చినాయి. 75. ఓ నైస్. నెక్స్ట్ ఏముంది బ్రో? షాగోస్ కి 73 ఓట్స్ వచ్చి టాప్ సెకండ్ లో ఉంది. నెక్స్ట్ ఏముంది? బావర్షి. ఇప్పుడు కొంచెం క్లాస్ వాళ్ళు ఎక్కువ ఓట్ వేసినట్టున్నారు. 68 ఓట్స్ వచ్చినాయి. నెక్స్ట్ షాదాబ్ కి 62 ఓట్స్ వచ్చినాయి. అండ్ టాప్ 5 లో ఉంది పిస్సా హౌస్ కి 51 ఓట్స్ వచ్చినాయి. కొంచెం రేంజ్ పెరుగుతుంది అన్నమాట ప్రైసింగ్ లో. లెట్స్ స్టార్ట్ విత్ మెహఫిల్. అసలు ఏముందో చూడు బ్రో ఫస్ట్ దాంట్లో. మెహఫిల్. అదేంటిది? రైతా ఇవ్వలేదు. ఓ షిట్, రైతా లేదా? మిస్ అయ్యాం. పక్క చూసేయండి. మెహఫిల్ అంతు చూద్దాం ఈ రోజు. రెడీ. మీరు చించడం కూడా చాలా ఆటతో చేస్తున్నారు. నైస్. అది ఓపెన్ చేయగానే మసాలా, డబుల్ మసాలా కొడాడు. చాలు. ఇదంతా మసాలా. ఓఫో, మస్తు క్వాంటిటీ ఇచ్చిండు. అరే నాకు చికెన్ పీస్ రాలేదు. నేను కొంచెం చికెన్ నాకు అది. ఓకే. అండ్ మెఫిల్ లో మనం పెట్టింది ఎంత కాస్ట్ తెలుసా? 230 రూపీస్ అయింది. సో ఇది ఒక ఫుల్. ఆహా, అది తింటాడు కదా, ఏంటది? 13th డే మై ఫ్రెండ్ ఆఫ్టర్ మై డెత్ ఈటింగ్. ఆహా అని తింటాడు. గూగుల్ ఓపెన్ చేస్తే ఇది తెలుసా, దీని నారాయణగూడ బ్రాంచ్ కి 32,000 రివ్యూస్, వీళ్ళ ప్రతి బ్రాంచ్ కి 15,000 రివ్యూస్, 20,000 రివ్యూస్ ఉన్న. ప్రతి బ్రాంచెస్ కి మినిమం 10,000 రివ్యూలు ఉన్నాయి. హైయెస్ట్ 32,000 రివ్యూస్ ఉన్నాయి. వీడు లెగ్ పీసెస్ చాలా తక్కువ వేస్తాడు, ఓన్లీ ఎక్కువ చెస్ట్ పీసెస్ వేస్తాడు. అండ్ నాకు కొంచెం రబ్బర్గా ఉంటుంది. నాకు ఇది అంతగా నచ్చదు నాకు ఆ చికెన్. ఇక్కడ ముఖ్యంగా ఈ బ్రెస్ట్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం తేడాగా తీగలుగా ఉంటుంది కదా, అది కొంచెం నాకు టెండర్నెస్ ఉండదు. అంతగా నచ్చదు మెహఫిల్లో చికెన్. స్పెషల్ గా చెప్పాలి అని అంటే కానీ రైస్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. లెగ్ పీసెస్ ఇవ్వలేదు, ఇదో మనకి రైతా ఇవ్వలేదు. ఇలాంటప్పుడు మనము కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది స్విగ్గీలో. అప్పుడు అక్కడికి పోయిల్లా నాకు రైతా ఇవ్వకుండా, సాలన్ ఇవ్వకుండా, లెగ్ పీస్ ఇవ్వకుండా కానీ పంపిస్తే నాకు అసలు బిర్యానీగా పంపించొద్దు, పైసలు మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పామంటే పంపిస్తాడు. ఒకవేళ రాకపోతే స్విగ్గీ వాడు ఫోన్ చేసి చెప్తాం. నెక్స్ట్ దానికి వెళ్దాం. మనం పెట్టిన పోల్లో ఫస్ట్ వచ్చిన మెహఫిల్ తిన్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ షాగోస్ విత్ 73 ఓట్స్. వావ్, 73 ఓట్స్. కానీ గూగుల్ రివ్యూస్ చూస్తే ఎంత ఉన్నాయి తెలుసా? 43,000 రివ్యూస్ ఉన్నాయి. అన్బాక్సింగ్ షాగోస్ బిర్యానీ. షాగోస్ ఓపెన్ చేసి వేస్తున్నాం, చూద్దాం. అబ్బో, వీడియో ఏం తగ్గలేదు మసాలాలో. క్వాంటిటీ విషయంలో, మసాలా విషయంలో అమ్మ బాబోయ్, అది సంగతి. చాలు, ఈ ముక్క మీద షేర్ చేసుకుంటాం. అన్నం పెట్టు. రైట్. చాలు. కానీ ఏ బిర్యానీ వచ్చింది లెగ్ పీస్. అబ్బా కాదు, మనకు వడ్డిస్తా అని చెప్పి గ్యాప్ లో లెగ్ పీస్. ఓకే, రైతానా? పీసెస్ అయితే 2 పీసెస్ ఇచ్చారు. సో పీసెస్ ఏమి ఎక్స్ట్రా లేవు. అండ్ ఒక విషయం ఏంటి అని అంటే ఒక 40 రూపాయలు ఎక్కువ మెఫిల్ లో కన్నా. 40 రూపాయలకి న్యాయం జరిగింది. ఒక లెగ్ పీస్ వచ్చింది. నైస్.
ఇది అంత పవర్ లేదు దీంట్లో, అంటే చాలా మైల్డ్ ఉంది, గుద్దేయట్లేదు. దీంట్లో చాలా మైల్డ్ ఉంది. అది మాస్ అయితే ఇది క్లాస్ బేసిక్ గా. అండ్ పీసెస్ కూడా నాకు లెగ్ పీస్ వచ్చింది, చాలా బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. అండ్ కంప్లీట్ టేస్ట్ అంటే ఓకే గుడ్, న్యాయం జరిగింది అనిపించింది నాకు. వెళ్ళిపోదాం మరి, ఇది తినేసి. ఓకే అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ బావర్చి ఉంది విత్ 68 words. లెట్స్ ట్రై బావర్చి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ దానికి 32,000, తర్వాత 50. ఇప్పుడు దీనికి ఎన్ని రివ్యూస్ ఉన్నాయి? మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. చెప్పండి 77,000 రివ్యూస్. ఆగులాగా దేంకి మామూలుగా లేదు. ఏంటి ఎవరు మనకి ఉల్లిపాయలు కానీ నిమ్మకాయలు కానీ ఇవ్వట్లేదు? ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ప్లీజ్ అండి ఈ వీడియో ఇంకేస్ రెస్టారెంట్ వాళ్ళు చూస్తే ఓ 4 ఉల్లిపాయలు, ఓ 4 నిమ్మ చెక్కలు వేస్తే పిండుకొని నవ్వులుకుంటే హ్యాపీగా తింటాం. అసలు కట్టవట్లేదమ్మా ఇలాంటి ఏంది ఏంది కీస్ అంట. ఓకే గుడ్. ఓ అసలు చూడండి డబుల్ మసాలా చెప్పాల్సింది. ఇలాంటప్పుడు మనం డబుల్ మసాలా కావాలని చెప్పాలి, ఎందుకంటే యా అండ్ క్వాంటిటీ వైజ్ గా మిగతా వాటి కన్నా కొంచెం తక్కువ ఉంది. బట్ ఇది నిండుగా కనిపిస్తుంది కదా మీకు, ఎందుకంటే ఇప్పుడు బౌల్ చిన్నగా అయింది. యా షాగోస్ ది కాస్ట్ చెప్పేసాం. ఇక్కడ బావర్చి కాస్ట్ ఎంత అంటే 200 రూపీస్ తక్కువే, చాలా తక్కువ. అందుకనే క్వాంటిటీ కొంచెం తగ్గించుంటుంది. ఇద్దరికి ఇట్ ఈస్ బెస్ట్ ప్రైస్ ఐ గెస్. 200 ఆల్మోస్ట్ 70 రూపీస్. ఇదే మెడకాయ ముక్క వచ్చింది ఏంటి కొత్తగా, అంటే మొత్తం వింగ్ ఇచ్చాడు, వింగ్ నుంచి మెడ వరకు వేసేసాడు. చాలు 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 ముక్కలు వేసేస్తున్నారు మీరు. కానీ రైస్ చూడడానికి మాత్రం చాలా చప్పగా ఉంది అనిపిస్తుంది, అంటే అట్రాక్టివ్ గా లేదు. ఓకే లెట్స్ ట్రై. ఓకే ఓల్డ్ ఫేమస్ బావర్చి రైట్, 77,000 రివ్యూస్. లెట్స్ ట్రై ఇట్. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే కంప్లీట్ ఆ నెయ్యి ఫ్లేవర్ ని అండ్ మసాలా తగ్గలే ఎక్కడ. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, తినేసి వెళ్ళిపోదాం. ముక్కు కూడా పర్ఫెక్ట్ ఉడికింది, చెప్పడం మర్చిపోయాను. అవును ఓకే 3 in stomach వెయిటింగ్ ఫర్ ద 4th. ఏముంది? ఓ సారీ 4th షాదాబ్ విత్ 62 words. ఐ వాంట్ టు కన్ఫెస్ సంథింగ్. ఇప్పుడు వరకు నేను షాదాబ్ లో తినలా. ఐఎమ్ న్యూ టు హైదరాబాద్. అప్పుడు నువ్వే చెప్పాలి టేస్ట్ ఎలా ఉందో. చూద్దాం ఎలా ఉందో. కాస్ట్ చెప్పండి, దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఓకే షాదాబ్ 259 రూపీస్, ఆల్మోస్ట్ 260 రూపీస్. 3 తిన్నాం. 3 తిన్న తర్వాత నాకు ఆల్రెడీ మొత్తం స్టార్ట్ అవుతుంది. ఓహో ఏమన్నా వరలక్ష్మిలో కానీ దీంట్లో కూడా ఏమైనా వేసాడంటావా? బ్రో మీరు తింటుండండి, నేను ఇప్పుడే వస్తాను. లేదండి బిర్యానీలో స్పైసెస్ ఉంటాయి కదా, అది తినేటప్పుడు మనకి తిన్న తర్వాత ఏమవుద్దంటే లైట్ గా మొత్తం వస్తుంది. ఇదే టైము కరెక్ట్ గా ముక్కలు మనం ఎన్ని వచ్చినాయో చూసుకొని పనిచేసుకుందా. ఒకటే ఇచ్చాడు వీడు. ఏంటి 260 రూపాయలకి ఒక ముక్క ఇచ్చి, అది కూడా క్వాంటిటీ తక్కువ ఇచ్చి, నాకు టేస్ట్ పోయిందంటే మాత్రం దీన్ని వెనకాల దూసేస్తా పూర్తిగా. కానీ రివ్యూస్ విషయంకి వచ్చేస్తే బాగా రివ్యూస్ ఉన్నాయి తెలుసా. ఐ మీన్ ఇంతకీ రోహిత్ ఏడి? రోహిత్ సో ఇది నవాబ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నమాట. చాలా మంది రెస్పాన్స్ లో అది తీసుకోండి, అది ట్రై చేయండి అని చెప్పారు. సో ఎన్ని ఓట్స్ చెప్తాను చెప్పండి. విత్ 54 ఓట్స్, అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ దిస్ వన్ రైట్. టాప్ 4th. ఓకే ఇది 3rd కదా, అది 4th వచ్చింది. దాని ఎందుకైనా మంచిది వైల్డ్ కార్డ్ కాబట్టి లాస్ట్ లో చెక్ చేద్దాం. 100%. సో బిగ్ బాస్ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది కదా, దాన్ని కూడా వైల్డ్ కార్డ్ అంటే తీసుకొచ్చాడు మావాడు. ఏమైనా ఇంత బిర్యానీ పండగలాగా ఉంది ఈ రోజు. బ్రో అది కాదు, నేను అటు పక్కకి వెళ్ళి వచ్చాను, నాకు ఎంత తక్కువ పెట్టారు. ఒక్క ముక్క ఇచ్చాడా వాడు? ఒక్క ముక్క ఇచ్చాడు బ్రో కదా. వెళ్ళినప్పుడు అందుకనే వీడియో ఆధారాలు ఉన్నాయి మాకు. ఓన్లీ ఒక్క ముక్క ఇచ్చాడు, అదే మేము ముగ్గురు పంచాం. డౌట్ ఉంది. లేదు వీడియో ఆధారాలు. యూ కెన్ రివైండ్ అండ్ సీ ఇట్. చాలా కొంచెం డిసప్పాయింట్ లైట్ గా. మ్యాటర్ ఏంటంటే ఇంకోటి కొంచెం స్వీట్నెస్ కూడా తగులుతుంది నాకు ఎందుకో. ట్రూ, నేను అదే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. స్వీట్ ఉంది లైట్ గా ఎక్కడో. ఓకే మార్చేద్దాం సార్, మార్చేద్దాం. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. అమ్మో ఇప్పుడు వరకు ఏమేమి తిన్నాం? మెహఫిల్ తిన్నాం, షాగోస్ తిన్నాం, బావర్చి తిన్నాం, షాదాబ్ తిన్నాం. షాదాబ్ లైట్ గా డిసప్పాయింట్ చేసింది. మన పిస్తా హౌస్ ది టాప్ 5 లో ఉంది. పిస్తా హౌస్ కి 51 ఓట్స్ వచ్చింది. ఓకే ఇప్పుడు వరకు మనం తిన్నామన్ని నార్మల్ బిర్యానీస్. ఇది జాఫ్రానీ బిర్యానీ, అందుకే దీని కాస్ట్ 349 రూపీస్. అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ బిర్యానీ ఇదే. క్వాంటిటీ అయితే చంపేసాడు. అవును పిస్తా హౌస్ లో బాగుంటది, చాలా బాగుంటది. పక్కన పెట్టు. నైస్. ఒక్క విషయం చెప్పాలి, పీసీ మాత్రం గట్టిగా ఇచ్చాడు. ఇప్పుడు పిస్తా హౌస్ లో మనకు కొంచెం మసాలా నచ్చిన వాళ్ళు కంపల్సరీ డబల్ మసాలా అని చెప్పండి, లేకపోతే కొంచెం ఇట్లా సీదా సాదా చేస్తారు. మరి మా ఇంట్లో మమ్మీ బాగా చేస్తారు గురు, చాలా బాగా చేస్తారు మమ్మీ.
ఫ్రైడ్ ఆనియన్స్ కనిపించట్లేదు. నాకు అప్పటి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు బ్రో, సారీ బ్రో. ఇన్ని బిర్యానీలు వస్తున్నావు, ఒక్కడు కూడా గుడ్డు ఇవ్వలేదు. యో నిజంగా గుడ్డు ఖచ్చితంగా ఇది సీరియస్ గా మీరు పరిగణలోకి తీసుకోవాలి. గుడ్డు లేదు. గుడ్డు లేకపోతే నేను బిర్యానీ గుడ్డు. ఉల్లిపాయలు లేదు, నిమ్మకాయలు లేవు. అంటే రేపు పొద్దున్న నుంచి ఇలాగేస్తారు, చేతులు ఇస్తారా? పట్టుకోవాలి బిర్యానీ పోస్తాను. అంటే ఉల్లిపాయలు కాస్ట్ ఎక్కువ, అంటే ఉల్లిపాయలు కాస్ట్ ఎక్కువ అయితే ఉల్లిపాయలు తీసేస్తారా? రేపు బాస్మతి కాస్ట్ అయితే బాస్మతి తీసేస్తారా? ఇది కంప్లీట్ తొందరగా ఫినిష్ చేస్తే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో అండ్ మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ విత్ ఎన్ని ఓట్లు అని అంటే 54 ఓట్స్. ఏ మాట కామంటే పర్ఫెక్ట్ ప్యాకింగ్, పర్ఫెక్ట్. కాస్ట్ ఎంత? కాస్ట్ పిజ్జా హౌస్ దానికన్నా ఇది ఎక్కువ, 399 రూపీస్. నాకు లైట్ గా రైస్ వేయండి. కోడి పెట్టాడు కానీ అన్నం పెట్టలేదు నాకు. ఇంకో కోడి ఉంది. ఓ హ్యూజ్ పీసెస్, వెరీ పెద్దది. చాలా థిక్గా ఉంది. సాలన్ అసలు ఎంత థిక్గా ఉందో. ఈ బిర్యానీ అయితే మాత్రం ఇప్పుడు వరకు తిన్న బిర్యానీలు అన్నిట్లోకెల్లా చాలా డిఫరెంట్ ఉంది. అసలు టేస్టే కొత్త రకంగా ఉంది. అసలు ఇది హైదరాబాద్ బిర్యానీ కాదు ఇది అసలు. ఈ రివ్యూస్ మాట్లాడలే కదా, ఎన్ని రివ్యూస్ ఉన్నాయి? తింటూనే మాట్లాడని చెప్తా. దీనికి ఒక 7000 రివ్యూస్ ఉన్నాయి. ఓకే అమ్మా కడుపు నిండిపోయింది బ్రో, ఇంకా చాలు నాకు. చాలు. ఎండ్ 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 కంక్లూజన్కి వెళ్ళిపోదాం. బిర్యానీ తినేసిన తర్వాత రైతాలన్నింటినీ పిండుకొని తాగేస్తా. కంక్లూజన్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? అంటే పెద్ద ముందు నేను ఉన్నా కాబట్టి నేనే స్టార్ట్ చేస్తాను. సరే ఓకే. సెకండ్ 5 years ఇండస్ట్రీ కానీ నేను చేస్తాను. సరే చెయ్యి బ్రో. సరే సెకండ్ నేను చేయనా? అంటే ఈ రోజే కదా బ్రో ఫస్ట్ వీడియో, మరి తర్వాత కొట్లాడతాను. మన ఫస్ట్ నాకు నచ్చిన బిర్యానీ మొత్తం 6 బిర్యానీలో అయితే మంచి బ్లెండ్ ఉంది, ఎక్కువ కారంగా లేదు అండ్ మంచి మిర్చికాయతో సమ్మగా ఉంది. ఫోన్లే నా బిర్యానీ టచ్ చేయలేదు. నేనైతే మాత్రం మెహఫిల్ తక్కువ, క్వాంటిటీ కూడా ఎక్కువ, పైగా ముక్క కొంచెం అటు ఇటు అయినా మసాలాలో పంచ్ కానీ లేకపోతే ఆ ఫ్లేవర్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో థాట్ నేను చెప్తున్నాను. నాకు యాక్చువల్ గా నేను మెఫిల్ చెప్దాం అనుకున్నాను కానీ బ్రో చెప్పేశాడు కాబట్టి నేను ఇంకొకటి చెప్పాలి. నాకు సెకండ్ ది బెస్ట్ అనిపించింది బావర్చి. చాలా లైట్ గా ఉంది, డీసెంట్ గా ఉంది అండ్ నేను అనుకోలేదు ఈ మధ్య టేస్ట్ పోయింది అందరూ అంటుంటే నేను ఇప్పుడు వరకు ట్రై చేయలేదు. బట్ ఈ రోజు ట్రై చేస్తే బావర్చే కదా, విడివిడిగా ఉంది. ఖచ్చితంగా ఎవ్రీ కొంచెం మెత్తగా ఉంది, బాగా గీ ఎక్కువ ఉంది. బావర్చిలో ద బెస్ట్ ఫ్లేవర్ అని నేను చెప్తాను, నెయ్యి దంచాడు. సో నా సైడ్ నుంచి నాకు బాగా నచ్చింది బావర్చి. సరే కింద కామెంట్ లో చెప్పండి, నెక్స్ట్ ఏ వీడియో చేద్దాం. అండ్ మీకు ఏ బిర్యానీ బాగా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో ఒకసారి చెప్పండి. మా టాప్ 5 నుంచి మీకు చెప్పాం, మీకేమనిపించింది, మీకు బాగా నచ్చే బిర్యానీ ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ మేము ఏదైనా మర్చిపోయామంటే అది కూడా మాకు గుర్తు. ఇది వాళ్ళ మన వీడియో. ఇంకా మన్ని బోల్డ్ అని వీడియోస్ తో మీ ముందుకు రావాలి అంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి. నేను మీ రోహిత్ ని, నేను మీ అఖిల్ భార్గవ్ and I am your Amar and we are Wirally food. ఇది పైన ఉంది, కొంచెం క్రీమ్ లాగా అనిపిస్తుంది. ఓకే ట్రై చేద్దాం. వెన్నపూస చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం ఇన్ దిబ్బరొట్టి. అద్భుతమైంది, చాలా బాగా కుదిరింది. ఆ స్వీట్నెస్కి, ఈ బిర్యానీ వేడికి అండ్ ఆ వెన్నకి 3 కలిపి అద్రిపోయేలాగా ఉంది అసలు.